బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నిత్య నిజాలు చెప్పే ఛానల్. ఈ రోజు వరకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 2 రోజులు అవుతుంది. కానీ ఈ రోజు వరకు కూడా కొన్ని పార్టీలు ఇంకా తమ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయలేదంటే నమ్ముతారు. ఇంకా 2-3 రోజులకి జాబితాలు రిలీజ్ చేస్తామంటున్నారు. 3 పార్టీలు, వైసీపీ కూడా ఇంకా కొన్ని జాబితాలు రిలీజ్ చేయాలి. చిట్ట జాబితా రిలీజ్ చేయాల్సి ఉంది. చెప్పాలంటే టీడీపీ ఆల్మోస్ట్ అన్ని రిలీజ్ చేసింది. ఇంకా 12 సీట్లు రిలీజ్ చేయాలి. జనసేన మరి మేము తక్కువ తిన్నాము అంటూ వీరు కూడా ఒక 14 నుండి 15 సీట్ల దాకా వీళ్ళు రిలీజ్ చేయాలి. ఎప్పుడు రిలీజ్ చేస్తారు వీరు పేర్లు? ఎప్పుడు వీళ్ళు ప్రచారం చేసుకుంటారు? జనసేన ఒక కీలకమైన సీటుని బీజేపీకి వదులుకుంటుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేన చాలా మోసపూరితంగా మోసం చేసుకొని ఆ సీటును వదులుకుంటుంది. బీజేపీకి ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బలము లేదు. కానీ ఆ సీటుని బీజేపీకి కేటాయించడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. మరి టీడీపీ వంగవీటి రాధాబాబు ఇంతకాలం నుండి టీడీపీలో ఉన్నాను, నేను వైసీపీలోకి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఆయనకి ఎక్కడా సీటు కేటాయించాల. వలసలు వచ్చిన వారికి సీట్లు కేటాయిస్తున్నారు. కానీ పార్టీలో ఉన్న వారిని గౌరవించకుండా వారికి సీట్లు కేటాయించకపోవడంతో వారు వైసీపీలోకి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తారు. మొన్నటి దాకా మచిలీపట్నం ఇస్తాము ఎంపీ సీటు అన్నారు. మరి మచిలీపట్నం కూడా ఇవ్వలేదు, కేటాయించలేదు. రాధాబాబు ఆయనకి ఆగ్రహం వచ్చి నేను వెళ్ళిపోతాను వైసీపీలోకి అంటారు. క్యాడర్ మొత్తం వైసీపీలోకి వెళ్ళిపోదామని చూస్తుంది. కానీ రాధాబాబు వైసీపీలోకి వెళ్ళడం నాకు అంతగా ఇష్టం లేదు, నేను వెళ్ళను, అవసరమైతే జనసేనలోకి వెళ్తాను, కానీ టీడీపీ నన్ను పట్టించుకోకపోతే నేను వైసీపీలోకి వెళ్ళను అని చెప్పి తెగేసి చెప్తున్నాడు రాధాబాబు. మరి ఏమి జరుగుద్దో ఏమిటో తెలియదు. ఒక పక్క చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏ పార్టీ గెలుస్తాది అని విశ్లేషణ చెప్పేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా సీట్లు కేటాయింపు జరగలేదు, ఓటర్ నాడి దొరకలేదు. ఎలా చెబుతున్నారు ఈ బూటకపు మాటలు? ఇదంతా ప్రజలని డబ్బు చేసుకున్నానిక. దయచేసి ఎనాలిసిస్ చేసేవారుకి నమస్కారం. దయచేసి ఎనాలిసిస్ చేసేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎనాలిసిస్ చేయాలి. ఎందుకంటే భారతదేశంలో ప్రతి చోట వ్యాపారం, రాజకీయం రకరకాలుగా వాడతారు. బెట్టింగ్ రాయిళ్లు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికి ఏ పార్టీ ఎన్ని సీట్లు కొడుతుంది అని బెట్టింగ్ రాయిళ్లు రెడీ అయిపోతున్నారు. వాళ్ళ జీవితాలు మీ యొక్క చెప్పిన మీ నోట్లో వచ్చిన ఈ ఫలితాలను చూసి వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. దయచేసి తొందరపడి ఎవరు కూడా ఉచితంగా ఈ పార్టీ ఇన్ని గేళ్లు శుద్ధి, ఈ పార్టీ ఇన్ని సీట్లు వస్తాయని చెప్పబాకండి. దయచేసి నిజం చెప్పండి. మెప్పులు వద్దు. మెప్పు కోసం పప్పు వండితే బోళ్ళంత అప్పని ఆ తరహాలో చేయకండి. దయచేసి మీ విలువైన అభిప్రాయాన్ని విలువను పెంచేటట్టు చేయండి, అంతేగాని విలువ తగ్గించుకోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.